హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మైజన్ వీడియోస్కి స్వాగతం. ఇవాళ హోమ్ కుకింగ్లో మీకు కాల్చిన కోడి విత్ స్కిన్తో ఇవాళ సండే స్పెషల్ అనమాట. మీకు ఇవాళ చేసి చూపిస్తున్నా ఈ రెసిపీ చూడండి. కాల్చిన కోడి అనమాట. కాల్చిన కోడి భలే టేస్టీగా ఉంటుంది. కానీ మనకి హైదరాబాద్లో ఎక్కడో ఒక దగ్గర అది కూడా గ్యాస్తో కాలుస్తారు, లైటర్తో. అంత టేస్ట్గా ఉండదు, కానీ అదే దొరుకుతుంది. మన కట్టెల పొయ్యి మీద వీళ్ళు కాల్చి ఇవ్వరు కదా. సరే, ఇప్పుడైతే కాల్చిన కోడి అయితే మనకు ఇవాళ దొరికింది. ఇంట్లో మేము ఈ కాల్చిన కోడి తింటాము. జెంట్స్ మాత్రం వితౌట్ స్కిన్ చికెనే తీసుకొచ్చి ఆడబెడతారు వండమని. మాకు అస్సలు తినబుద్ధి కాదు అది. ఈ చికెన్ ఉన్నంత టేస్ట్గా ఆ వితౌట్ స్కిన్ అది బాగోదు. వాటర్లో పెట్టేవాడు కోడిని కట్ చేసి ఇస్తాడు, అంత నీసు వాసన వస్తుంది అనమాట. ఆ స్మెల్ అస్సలు పోదు. ఇదైతే బాగుంటుంది, ఇది మంచి టేస్టీగా ఉంటుంది. చూడండి, కేజీన్నర చికెన్ ఇది. కేజీన్నర చికెన్కి అప్పుడే పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, రెండున్నర స్పూన్ల కారం వేసాను. గుంటూరు కారం అనమాట. కారం బాగా ఉంటుంది, అందుకని చూసి వేసుకున్నాను. కాస్త 2.5 స్పూన్లే వేసాను, ఇంకా పట్టుద్ది కానీ వేయలేదు. ధనియాల పొడి 1 స్పూన్, ధనియాల పొడి 1 స్పూన్, చికెన్ మసాలా, మామూలు ధనియా పొడి 1 స్పూను, అన్నీ 2-3 స్పూన్లు కలిపి వేసాను. మ్యారినేట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. పోపులో మనం ఏం చేయాలంటే అందులో సాజీరా వేయాలి. మంచి టేస్టీ ఉంటుంది అనమాట. మంచి స్మెల్, ఒకలాంటి సువాసన వస్తుంది కర్రీకి. పోపులో సాజీరా వేస్తే ఇదంతా రొటీన్. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసి వేయించుకోవాలి. కాస్త వేగిన తర్వాత మనము ఇదేంటి బిర్యానీ ఆకులు కూడా వేసుకుంటే అదొక రుచి అనమాట చికెన్కి. అది వేసుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి వేయించాలి. చూడండి, మంచి మ్యారినేట్ మీద ఎర్రగా కనబడుతుంది. గుంటూరు కారం అనమాట. గుంటూరు కారము, మళ్ళీ ఇదేంటి కాశ్మీరీ మిర్చి, మంచి రెడ్ కలరు. మన కర్రీస్ కాస్త అందంగా కనపడాలంటే ఆ కారాలు కొంచెం కొంచెం 1 స్పూను, 1/2 స్పూను అట్లా మిక్సీ, నార్మల్ కారపొడితో ఇది మిక్సీ చేస్తే చాలా అందంగా కనిపిస్తాయి కూరలు. చూడండి, మన కూర పోపులో వేసేసాము. నెమ్మదిగా కలుపుకొని, అసలే కాల్చాం కాబట్టి ఆల్రెడీ సగం ఉడికిపోయి ఉంటుంది. అది నెమ్మదిగా కలుపుకొని కాస్త వేయించాలన్నమాట. ఒక 2-3 నిమిషాలు సిమ్ పైన వేయించాలి. ఎక్కువ పెట్టకూడదండి. ఎక్కువ హైలో పెడితే అదంతా కాస్త మెత్తగా, ఉట్టిగానే మెత్తగా అయిపోతుంది అన్నమాట. బాయిలర్ కోడి కదా, అందుకని సిమ్ పైన ఉడికించుకోవాలి. మీడియం సిమ్ పైన ఉడికిన తర్వాత కాస్త, ఒకవేళ ఫ్రై లాగా ఉంచుకోవాలనుకుంటే ఇలాగే వాటర్ పోయకుండా ఇలా వేసేసుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది. అందరం ఉంటాము, ఫ్రై ఉండాలి కాబట్టి, కర్రీ కూడా ఉండాలి కాబట్టి అందులో 1 గ్లాసు వాటర్ పోసుకోవాలి. తక్కువే, గ్రేవీ కొంచెమే ఉండాలని 1 గ్లాసు పోసే వాటర్. చూడండి, కర్రీ ఉడుకుతుంది. సూపర్ టేస్టీగా వచ్చింది. మన కర్రీ వాసన వస్తుంది. పిల్లలు కర్రీ అయిందా అని గోల గోల ఆ వాసనకి. కాల్చిన కడుపు భలే టేస్టీగా మంచి వాసన వస్తుందండి. ఇంట్లో చుట్టుపక్కల పక్కిండ్ల దాకా పోతుంది అనమాట ఈ స్మెల్. మనం వేయించి పెట్టుకున్న కొబ్బరి పొడి వేసుకోవాలి. ఈ చికెన్లో కాల్చిన పొడి వండుతాం కదా, వండినప్పుడు వేయించిన కొబ్బరి పొడి వేస్తేనే టేస్టీగా ఉంటుంది ఆ కర్రీ. అందుకని కంపల్సరీ వేసుకోవాలి. మటన్లో మాత్రం మన ఎండు కొబ్బరిని వేయించకుండా పచ్చిగానే వేసేయాలన్నమాట. మటన్లో అదొక టేస్ట్ ఉంటుంది. చికెన్లో మాత్రం మన కొబ్బరి పొడిని వేయించి వేసుకుంటే ఇదొక టేస్ట్ అనమాట. ఈ టేస్ట్కి ఇది కంపల్సరీ. చూడండి, సూపర్ కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.